విశాఖపట్నం మధురవాడలో ప్రేమోన్మాది దారుణం. ప్రేమికురాలు తల్లిపై పదునైన ఆయుధతో దాడి చేసి పరార్. కొన్ని గంటల్లోనే అదుపులోకి నిందితుడు. గ్రేటర్ విశాఖ నార్త్ పోలీస్ సబ్ డివిజన్ పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నవీన్ అనే ప్రేమోన్మాది ఘోరానికి తెగబడ్డాడు. మధురవాడ స్వయంకృషి నగర్లో బుధవారం మధ్యాహ్నం సమయంలో యువతితో పాటు ఆమె తల్లిపై కత్తితో అతి కిరాతకంగా దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటనలో తల్లి నక్కా లక్ష్మి ఘటనా స్థలంలోనే మృతి చెందగా యువతి దీపికకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సమాచారం అందుకుని వెంటనే యువతిని చికిత్స నిమిత్తం గాయత్రి ఆస్పత్రికి తరలించారు. దీపిక డిగ్రీ చదువుకుని ఇంటి దగ్గర కొంతకాలం నుండి ఖాళీగా ఉంటుంది. వీరి పరిచయం సుమారు 6 ఏళ్ల క్రిందట స్వస్థలములో ఒక వేడుకలో ఏర్పడిందని, అప్పటి నుండి నిందితుడు తరచూ ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని వేధిస్తుండేవాడని స్థానికుల కథనం. నిందితుని వేధింపులు భరించలేక మరో నెలలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందామని యువతి తల్లిదండ్రులు నచ్చచెప్పి పంపించారని, వారం తిరిగేలోగా నిందితుడు తిరిగి వచ్చి ఈ ఘోరానికి పాల్పడ్డాడని విషయం తెలిసిన స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న నగర పోలీస్ కమిషనర్ శంఖవ్రత బాగ్చి, డీసీపీ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే తల్లి కూతుళ్లపై ప్రేమోన్మాది దాడితో విశాఖ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విశాఖ పోలీసులు ఛాలెంజ్ గా తీసుకుని నార్త్ ఏసీపీ అప్పలరాజు ఆధ్వర్యంలో పలు బృందాలు నిందితుని కోసం ప్రత్యేక గాలింపు చేపట్టారు. కేవలం ఘటన జరిగిన 3 గంటల్లోనే శ్రీకాకుళం జిల్లా బూర్జలో పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకుని కటాకటాల వెనక్కి నెట్టారు. ఏదో ఒక రకంగా జరుగుతుంది. జరిగినప్పుడు కూడా ఇద్దరు కూడా ఒప్పుకొని వీళ్ళు కూడా అలాగే ఒక 3 years వరకు 4 years అలా గడిచిపోయింది. ఈ లోపు మధ్యతర కుటుంబం కాబట్టి డబ్బులు ఉండాలి, ఫైనాన్స్ ప్రాబ్లం ఇవన్నీ జరుగుతుంటాయి. మంచిగా ఉన్నారు, సరే పెళ్లి చేస్తామనేటువంటి సందర్భంలో ఉన్నారు. పాపకి డిగ్రీ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి ఇంకొక సంవత్సరం పడుతుంది. డిగ్రీ అయిపోయిన తర్వాత మీకు పెళ్లిలో దిగిపోదాము అన్నారు. ఈ లోపు మరి డబ్బులు అడ్జస్ట్మెంట్ కూడా ఉండాలి కదా, డబ్బులు చూసుకోవాలి, అన్ని చేయాలి. ఆ సందర్భంలో మాకు కొంచెం టైం కావాలి, ఒక 1 year లేకపోతే 6 months ఎంత ఒక టైం కావాలని అడిగాడు తండ్రి. తల్లి కూడా అడిగారు. సరే చేసి మరి ఏం చేస్తాం, మరి ఈ విధంగా ఉన్నారు కదండి. అయిన తర్వాత ఈ లోపు కొంత ఇంటికి రావడం, ఇబ్బంది పెట్టడం, వాళ్ళు కొట్టడం ఏమో చేసి ఇవన్నీ చేశారంట. చేస్తాడు మరి ఎందుకు ఇవన్నీ ఇచ్చేద్దాము, అప్పు సప్పు చేసి ఎవరో మనతో 10,000 5,000 ఎంత చేసి పెళ్లి చేసేద్దామని ప్లాన్ ప్రకారంగా ఒప్పుకున్నాం. ఆడికి ఆడంటే ఆవిడ ఇప్పుడే చేసేయాలట, లేకపోతే కొట్టడము చేసి ఈ వారం ముందు వచ్చాడట. ఈ వారంలో ఏ పని చేస్తే వెళ్ళిపోండి. 12:30 1 గంటకు మాకు ఫోన్ వచ్చింది. నాకు ఇప్పుడే ఫోన్ వచ్చిందని నేను వచ్చాను సార్. ఇక్కడ ఏం జరిగింది అనేది మాకు క్లారిటీగా తెలియదు. కాకపోతే ఇప్పుడు నేను అక్కడ పైకి వెళ్ళి చూసేటప్పటికి ఆవిడ రక్తపు మడుగులో పడి ఉంది. ఆవిడ ఫేస్ కూడా కనిపించట్లేదు, అలా తిరిగి పడి ఉంది. చాలా క్రూరంగా చంపేశాడు సార్. ఆ పాపకు కూడా పేక్ పోసేసారంట. ఆ అమ్మాయిని కూడా పోలీస్ సార్ తీసుకెళ్లి హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం పాప అయితే సేఫ్ లోనే ఉందంట. కాకపోతే వాళ్ళ మమ్మీ మాత్రం చనిపోయిందండి. అలాంటి వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలి సార్. అంటే ఇది వాళ్ళిద్దరు లవ్ లో ఉన్నారంట. ఫ్యామిలీ కూడా ఒప్పుకుంది వాళ్ళ పెళ్లికి కూడా. ఒప్పుకున్నప్పటికి కూడా అబ్బాయి ఎలా చేశాడంటే మరి దానికి రీజన్ ఏముందని మరి మాకు అంత క్లియర్ గా తెలీదు. ఆ పాప వచ్చి మాట్లాడితే గానీ మనకు తెలియదు. నేను అంటే ఇప్పుడు చనిపోయిన ఆవిడ మా అక్క అవుతారండి. ఇప్పుడు ఇద్దరితో ఎప్పటి నుంచి ప్రేమ నడుస్తుంది? పెళ్లికి అంటే ఇంటి ముందు ప్రపోజల్ పెట్టున్నారా? యాక్చువల్లీ 6 years నుండి వాళ్ళ రిలేషన్ లో ఉన్నారని తెలిసింది. ఆ రిలేషన్ లో ఉన్నప్పటికి కూడా ఫ్యామిలీతో ఒప్పుకుంది. వాళ్ళ మమ్మీ డాడీ కూడా మ్యారేజ్ కి ఒప్పుకున్నారు. అయినప్పటికీ కూడా మరి ఏమైందో తెలీదు. మేబీ వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా జరిగి ఉండొచ్చు. దాని కోసం కూర్చొని మాట్లాడితే అయిపోయింది. కానీ ఇలా వచ్చి మనుషులను చంపేంతగా అబ్బాయి మారాడంటే ఇలాంటి వాళ్ళని రోడ్డు మీద తిరగనివ్వడం అసలు అంత మంచిది కాదు. ఈ అమ్మాయి పేరేంటి, ఎడ్యుకేషన్ ఏంటి? పాప పేరు దుర్గా అండి. అమ్మాయి రీసెంట్ గానే BSc నర్సింగ్ చేసింది. సో యాక్చువల్లీ వీళ్ళు పూర్ ఫ్యామిలీ అండి. వాళ్ళకి ఎంతో కొంత తన ఫ్యామిలీ సపోర్ట్ ఇద్దామని చెప్పి ఇంకిప్పుడే వాళ్ళ లైఫ్ స్టార్ట్ అవుతున్నాయి, చిన్నపిల్లలే. ఆ లోపు ఇలా జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ పెద్ద దిక్కు అయిన కానీ చనిపోయింది అంత. వాళ్ళకి ఆర్థిక అనేదే లేకుండా పోయిందండి. వాళ్ళ నాన్నగారు కూడా కార్ డ్రైవర్ అండి. ఒక ఆఫీస్ లో కార్ డ్రైవింగ్ చేస్తున్నారు. వీళ్ళు అసలు చాలా బాబు కూడా ఇంకా చదువుతున్నాడు. ఇతను ఇప్పుడు ప్రేమలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, అసలు ఏమైనా ఐడియా ఉందా? ఎక్కడ వాడు? యాక్చువల్లీ అబ్బాయి అయితే శ్రీకాకుళం జిల్లా దగ్గర నందివాడ అక్కడ అబ్బాయి రిలేటివ్ ఏం కాదు. మరి వీళ్ళిద్దరికి ఎలా పరిచయం అయింది అనేది కూడా తెలియదు. మేబీ కాలేజ్ లో సమ్వేర్ ఇట్ ఈస్ హ్యాపెండ్. కానీ మరి ఇంతవరకు వీళ్ళందరూ అయితే ఇక్కడ ఇది రెంట్ ఇంట్లో ఉంటున్నారు మ్యామ్. వాళ్ళ పిల్లల చదువుల కోసం మా బావగారు ఇక్కడ జాబ్ చేయడం కోసం వచ్చి వాళ్ళందరూ ఇక్కడ సెట్ అయ్యారు. ఇక్కడికి వచ్చి కూడా తను చంపాడు అంటే దానికి మేబీ పెద్ద రీజనే ఉంటుంది. లేదంటే అబ్బాయి ఇంకా ఉన్మాదిగా మారాడేమో, ఈ లవ్ వలన దానికి ఇంకా ఉన్మాదిగా మారాడేమో. ఇలాంటి వాళ్ళు రోడ్డు మీద తిరిగితే ఇంకా ఈ అమ్మాయి ప్లేస్ లో ఇంకో అమ్మాయి రావచ్చు.
రేపు పొద్దున. కాబట్టి ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. యాక్చువల్గా అబ్బాయి పేరు నవీన్ అని తెలిసింది సార్. ఏం చేస్తున్నాడా జాబ్ కానీ ఎడ్యుకేషన్ లేదు అన్నట్టు తెలిసింది. ఇంకా అబ్బాయి ఏం జాబ్ కూడా చేయట్లేదు, ఊళ్ళో నార్మల్ గా పనులు. అంటే నాకు తెలియదు సార్, ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు. మేడం గారు వీళ్ళది నేటివ్ ప్లేస్ ఎక్కడ, ఎన్నాళ్ళ నుండి ఇక్కడ ఉంటున్నారు? 1 year అవుతుంది సార్. నేటివ్ ప్లేస్ ఎక్కడ? నేటివ్ ప్లేస్ వీళ్ళ నేటివ్ ప్లేస్ కూడా శ్రీకాకుళం దగ్గర పుల్లి అని ఒక విలేజ్. అక్కడ నుండి ఇక్కడ బావగారు ఉపాధి కోసం అని ఇలా వచ్చేసారు, పిల్లల చదువులు అంతా అని చెప్పి వాళ్ళు ఇక్కడ 1 year అయ్యింది వాళ్ళు జస్ట్ సెట్ అయ్యి. ఇంకా ఈ లోపే ఇలా జరిగింది. ఇంత దారుణంగా ప్రేమించినటువంటి అబ్బాయి పైనే కాదు వాళ్ళ తల్లిని కూడా ఎలా అంటే ఏం జస్టిస్ కోరుతున్నారు? నిజంగా మేడం, నిజంగా యాజ్ ఏ అంటే చనిపోయినట్టు అని ఆలోచించకుండా యాజ్ ఏ పేరెంట్ గా మనం ఆలోచించుకుంటే ఇలాంటి వాళ్ళు నిజంగా కఠినంగా శిక్షించాలి సార్. ఇంకా ఇలా అంటారు, మనకి ఎన్ని సెక్షన్స్ వచ్చినా ఎన్ని ఏమంటారు ఎన్ని కేసులు చట్టాలు వచ్చినా సరే అసలు ఏమీ పట్టించుకోవట్లేదు వీళ్ళు. ఆ టైంకి వాళ్ళకి ఏమనిపిస్తే అది చేసేస్తున్నారు. ఎందుకంటే కూర్చొని మాట్లాడితే అయిపోయిన దానికి మనుషులను చంపేటంత వాళ్ళకి ఎలా వస్తుందండి? కఠినంగా శిక్షించాలి సార్. ప్రజలు అందరూ చూస్తుండగానే ఉరి తీసేయండి, ఏం పర్వాలేదు. ఇలాంటి వాళ్ళు బ్రతుకుంటే భూమికే భారం తప్ప ఏం లేదు. ఇది సీఎం సార్ వరకు రీచ్ అవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో కొంత న్యాయం చేయాలి సార్. మన వైజాగ్ జిల్లాలో పిఎం పాలెం లిమిట్స్ లో తొమ్మదిలో ఒక రెంటెడ్ ఫ్లాట్ లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దామిరి సింగ్ నవీన్ వయసు 26 years 26 సంవత్సరాలు, వీరాఘట్టం మండలం నేటివ్ విలేజ్, పార్వతీపురం మన్యం జిల్లా. అతను 6 years నుండి నక్క దీపిక అని 20 సంవత్సరాలు అమ్మాయిది ప్రేమిస్తున్నారండి. ఇప్పుడు రీసెంట్ గా పెళ్లి సంబంధాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు నేను తండ్రి గారితో కూడా మాట్లాడాను. తండ్రి ఏమన్నారంటే, నేను 1 year ఆగమని చెప్పాను, ఎందుకంటే అబ్బాయి ప్రవర్తన మాకు నచ్చలేదు. సో ఈరోజు ఆ అబ్బాయి వీరాఘట్టం నుండి ఇక్కడికి వచ్చి అమ్మాయి ఆ ముద్దాయి నవీన్ ని వెంటాడి శ్రీకాకుళం జిల్లా బుర్జి మండలం అక్కడ పట్టుకోవడం జరిగింది. ముద్దాయి నవీన్ ని ఇప్పుడు తీసుకొస్తున్నాం. అమ్మాయి దీపిక రికవర్ అవుతున్నారండి. ఫస్ట్ దగ్గర ఉన్న గాయత్రి హాస్పిటల్ కి తీసుకెళ్దాము. ఇప్పుడు అమ్మాయి స్టేబుల్ గా ఉన్నారండి. అమ్మాయిని మెడికవర్ హాస్పిటల్ ఎంబీపీకి తీసుకెళ్తున్నాం. సో అమ్మాయి త్వరలో పూర్తిగా రికవర్ చేస్తారని ఆశిస్తున్నాం. ముద్దాయిని వెంటనే పోలీస్ వాళ్ళు పట్టుకున్నారని ఆ పోలీస్ వాళ్ళు అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాం. నేను ఆ తండ్రి గారితో అడిగాము, ఈ అబ్బాయి ప్రవర్తన బాగాలేదని మీరు ఎందుకు పోలీస్ వాళ్ళకు చెప్పలేదు? ఇంతవరకు ఒక్కసారి కూడా ఏ పోలీస్ చెప్పలేదట. ఆ తండ్రి అన్నారంటే, ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది, అందుకే నేను పోలీస్కి చెప్పలేదు, తప్పు జరిగింది. ఎందుకంటే నేను చెప్పాను, ఒక మాట పోలీస్కి చెప్పి ఉంటే లేకపోతే నాకు ఫోన్ ద్వారా తెలియజేసి ఉంటే ఇది జరిగేది కాదు. సో ఆ తండ్రి ఏం చెప్పారంటే, అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది, పోలీస్ వాళ్ళకు తెలియజేస్తే అందుకే నేను చెప్పలేదు, అందుకే ఈ సంఘటన జరిగిందని ఆయన విచారం వ్యక్తం చేశారండి. సో ఇప్పుడు ముద్దాయిని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ముద్దాయిని బుర్జి మండలం శ్రీకాకుళం జిల్లాలో పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు ఇన్సిడెంట్ అరౌండ్ 1:30 జరిగింది ఈరోజు మధ్యాహ్నం. కాసేపట్లో ఆఫ్టర్ 1:30 112 కాల్ వచ్చింది. వెంటనే పోలీసు వాళ్ళు బయలుదేరి వచ్చారు. ఆ అమ్మాయిని కూడా వెంటనే పక్కన ఉన్న గాయత్రి హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు లోపల క్లూస్ టీమ్ అన్ని ఎవిడెన్స్ సేకరిస్తున్నారండి, సైంటిఫిక్ ఎవిడెన్స్. సో
ముద్దాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తొందరలో ఫాస్ట్ ట్రాక్ చేసి కఠినమైన శిక్షణ ముద్దాయికి వచ్చేటట్టు మేము ఎన్ష్యూర్ కత్తి కూడా దొరికింది. అమ్మాయికి ఎస్ఐ భాస్కర్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఒక కత్తి వాడారండి. ఆ కత్తి కూడా చిన్న బాబు దొరికింది. ఎన్ని చోట్ల పొడవడం అట్లా ఏమైనా గుర్తించడం జరిగిందా? ఇప్పుడు ఆ పోస్ట్ మార్టం లో అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. సో సీన్ ఆఫ్ స్ట్రగల్ కూడా ఉంది, స్ట్రగల్ కూడా జరిగింది, తర్వాత చంపడం జరిగింది. ఇప్పుడు మేము ఈరోజు పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇంట్రోగేట్ చేస్తే డీటెయిల్స్ తెలుస్తుంది, ఎప్పుడు వచ్చాడు డీటెయిల్స్ తెలుస్తుంది. సార్, ముఖ్యంగా విశాఖపట్నంలో 3 months బ్యాక్ న్యూపోర్ట్ పోలీస్ లిమిట్స్ లో కూడా అది 5-6 months బ్యాక్ జరిగింది. అది నవంబర్ లో జరిగింది. అది అమ్మాయి పూర్తిగా రికవర్ అయ్యారు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారండి. అమ్మాయితో రెగ్యులర్ గా నేను టచ్ లో ఉన్నాము. అక్యూజ్డ్ కోసం మా టీం అప్పటి నుండి అక్కడే ఉన్నారండి, జమ్మూ దగ్గర. అక్యూజ్ మాత్రం ఇంటికి రావట్లేదు. అక్యూజ్ ఎప్పుడు ఇంటికి వస్తే వెంటనే పట్టాలి. నవీన్ వచ్చేసి వ్యాగబాండ్, ఏజ్ 26 years, డిగ్రీ చదివారని అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పారు. కానీ నిజంగా డిగ్రీ చదివారా లేదా అది మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు తెలుస్తుంది. పేరెంట్స్ కి పూర్తిగా తెలుసు. ఆ వివాహం కోసం అమ్మాయి తరపున ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారండి. కానీ అప్పుడు ఈ తల్లిదండ్రులకు అబ్బాయి ప్రవర్తన నచ్చలేదు. అందుకే ఓపెన్ గా నిరాకరించకుండా వాళ్ళు ఒక 1 year ఆగుదాం, తర్వాత నిర్ణయం తీసుకుందాం అని చెప్పారు. సో అలా జరిగింది. అప్పుడు అబ్బాయికి కోపం వచ్చిందట, ఎందుకు ఇంకా 1 year ఆగమంటున్నారని. అది బహుశా అదే కారణం ఉండొచ్చు. కానీ డీటెయిల్స్ ఇంట్రోగేషన్ చేస్తే మనకు తెలుస్తుంది.